ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలలో మీరుండి నడిపించండి. మా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు ప్రభువా. కనుక మా తలంపులు ఎంత మాత్రము కూడా, మా ఆలోచనలు ఎంత మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండకూడదు. మీ ఆలోచనల మేరకే ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధనకి జరిపించుకోవటానికి మీ కృప దయచేయండి. ప్రతిదీ చక్కగా క్రమముగా భయముతోనూ భక్తితోనూ వినయముతోనూ విధేయతతోనూ మీ స్వరానికి లోబడి అనుభవంతోనూ మీ పాదాల యొద్ద చేరి మేము ఆరాధించుకోవటానికి మీ కృప దయచేయండి. విశేషంగా ఈ దినమందు ప్రభువా, మీ దాసుని యొక్క పుట్టుక దిన సందర్భంగా ఈ కూడిక ఏర్పాటు చేయబడి ఉంది. మీ దాసునికి ఒక నూతనమైన దయా కిరీటాన్ని మీరు ఇచ్చారు. ఈ కిరీటాన్ని ప్రభువా ఈ సంవత్సరం అంతట్లో కూడా ఒక అధికారంలో మీరు ప్రవేశింపజేయబోతున్నందుకు స్తోత్రాలు. ఒక అధికారంతో కూడిన కార్యాలు మీ దాసుని జీవితంలో ఈ దినం మొదలుకొని మీరు చేయబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దైవమా, ఈ యొక్క కూడికలో పాడబోయే పాటలు కానీ ఆరాధన కానీ మీ దాసుని గురించి సాక్ష్యాలు చెప్పేవారిని కానీ దేవా, మీ యొక్క దాసుని అభిషేకించబడిన వ్యక్తుల్ని మీరు నిలబెట్టుకొని మాట్లాడించబోతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అన్నీ అద్భుతకరంగా మీరు నడిపించండి. మీ నామనికి మహిమకరంగా నడిపించండి. ఈ కుడికి ఎంతమంది అయితే ఆహ్వానించున్నామో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పాలు పొందుకొని మీ దాసుని ఆశీర్వదించి వెళ్ళేటట్లు మీ కార్యాలతో నింపమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో కూడా మన మధ్యలో దేవుని దాసులు ఉంటూ ఉన్నారు, సేవకులు. వారు కూడా వచ్చి మీకు ఇవ్వబడే సమయంలో అది 2 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. గ్రీటింగ్స్, శుభ పలుకులు దేవుని దాసులను గురించి ముందే ఇన్స్ట్రక్షన్ అయిపోయేసింది. పాట పాడకూడదు, ప్రార్థన చేయకూడదు. వచ్చి శుభ పలుకులు 2 మాటలు దేవుని దాసులను గురించి మీరు ఆయనతో ఉన్న ఆ యొక్క మంచి ప్రేమ అనురాగాలతో కూడిన కార్యాలని మీరు రండి సేవకులు. ఓలన్న, ఆశీర్వాదం అన్న, జాన్ అన్న, అన్నబాసయ్య, అయ్యో కుర్తి సొల్లంగా ఉంది. తర్వాత ఇంకేం సమయం ఉండదు. సమయం ఇచ్చడం సద్వినియోగం చేసుకుంటే మంచిది. పాట పడతారా? పాట పాడేస్తారా? Praise the Lord. మరొకసారి తెలియజేస్తున్నా, అయ్యగారిని గురించి శుభ పలుకులు గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా సేవకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదో మాకు వినబట్టలేదు, మాకు తెలియట్లేదు అన్నట్లుగా అలాగే కూర్చుంటే అది మంచి పద్ధతి కాదు. సేవకులం కాబట్టి దేవుని దాసులతో మనం చేసిన ప్రయాణం, వారితో కలిసి జీవించిన విధాలు, వారు మన పట్ల చూపించిన ప్రేమ అనురాగాలు మనం సాక్షి రూపంగా పంచుకుంటే అది ఎంతైనా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. பிரைஸ் லார்ட். அருமையான ஐயாவுடைய பர்த்டே இன்னைக்கு நாளில் விசேஷமாய் அவர் கொண்டாடும்படி நாடு எல்லாருக்கும் ஒரு அழைப்பு கொடுத்து அவர் எல்லாரையும் அழைத்து அவருடைய நாளை உற்சாகமாக கொண்டாட வேண்டும் சொல்லி நினைத்திருக்கிறார். இப்படியாப்பட்ட ஒரு ஊழியக்காரர் நமக்காக ஆண்டவர் கொடுத்து அவர் இப்படியாப்பட்ட ஒரு பணியில் அவர் செய்கிற எல்லா பணியிலும் அவர் செய்கிற எல்லா வேலையிலும் தேவனுடைய நாம மாத்திரம் மகிமைப்பட்டு
தேவன் தாமே அவர் எல்லாவற்றிலுமே அவர் முன்பார்ந்து நடத்தக்கூடிய காரியத்தில் நடத்தி தேவன் அவர் இன்னும் அதிகமாக ஆசீர்வாதமாய் வைக்கணும். அவர் நினைக்கிற காரியங்கள் கர்த்தருடைய ஊழியக்கார பிள்ளைகளுக்கு நன்மை செய்ய வேண்டும் என்று அவர் நினைத்து சில காரியங்களை செய்து கொண்டிருக்கிறார். அந்த காரியத்தை தேவன் தாமே நிறைவேற்றி அது உற்சாகமாக தேவனுடைய கரத்தில் அவர் இன்னும் அதிகமாய் ஆசீர்வதித்து இன்னமும் அதிகமாக அவரை வழிநடத்தும்படியாக தேவனுடைய பிரசன்னமும் தேவனுடைய கிருபையும் தேவனுடைய வல்லமை அவரை சூழ்ந்து கொண்டு பரிசுத்த ஆவியானவராக அவரை நடத்தும்படியாக இந்த 50வது ஆண்டு விழாவை கர்த்தர் அவர் உற்சாகமாய் கொண்டு அநேக ஜனங்களுக்கு அழைப்பு கொடுத்து ஊழியக்காரர்களுக்கு அழைப்பு கொடுத்து அவங்களை கனம் பண்ணபடி செய்த இது பெரிதான ஒரு மகிழ்ச்சியான ஒரு நாள். இது இருந்தாலும் அவர் யாரையும் இவங்க தான் பெரியவங்க, இவங்க தான் இவங்களை கூப்பிடணும் அவங்கள கூப்பிட எல்லாருமே சரி சமானமாய் நினைத்து இந்த நமக்காக அவரை இந்த நாள் அழைப்பு கொடுத்து நம்மளை வர வைத்து உற்சாகம் அவருக்காக ஜெபிக்கும்படி கர்த்தர் அந்த நாளில் வைத்திருக்கிறார். இந்த காலையில் அவருக்காக நான் ஒரு 3 மணிலிருந்து 4 மணி வரைக்கும் அவருக்காக ஜெபித்தேன். அவருடைய பிறந்த நாள் விழாவுக்காகவும் அவர் இன்னும் அதிகமாக ஆத்துமாக்கள் இங்கே வர வேண்டும், அநேக ஊழியக்காரர் வர வேண்டும், உற்சாகமாக இந்த காரியத்தை செய்யும்படி நான் காலையில் 3 மணிலேருந்து 4 மணி வரைக்கும் அவருக்காக ஜெபித்து தேவன் ஆசீர்வாதமாக அவரை வைக்க வேண்டும், ஆசீர்வாதமாக மாற்ற வேண்டும். இன்னும் அநேக காரியங்களை அவரை கொண்டு செய்ய வேண்டிய காரியங்கள் அநேக காரியங்கள் உண்டு. தேவன் தாமே அவர்களுக்கு கண்களை வைத்து ஆலோசனை தந்து அவர் தேவன் பிரசன்னம் அவருடைய இருந்து தேவன் வழிநடத்தும்படியாக அவருக்காக நீ தொடர்ந்து ஜெபிச்சு கொள்ளுங்கள். கர்த்தர் நிச்சயமாகவே தேவனாகிய கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென். இந்த நேரத்தில் நம்மத்தில் இருக்கிறதான ஊழியக்காரர் பாஸ்டர் அப்ராம் ஐயா அவர்கள் ஒரு ஜெபம் செய்வார். இந்த ஆரம்பம் ஜெபம் நம்மத்தில் நடத்துவார். அன்பா நேசிக்கிற அன்பின் பரலோக பிதாவே, உம்மை நன்றியோடு கூட ஸ்தோத்தரிக்கிறோம், துதிக்கிறோம். உம்முடைய பாதத்தில் நாங்கள் அர்ப்பணிக்கிறோம்ப்பா. அருமையான என் அன்பு ஐயா அவர்களை பிரகாஷ்ராஜ் அவருடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறேன். இந்த 50ஆம் ஆண்டு அவருடைய பிறந்தநாள் காண்கிற ஒரு பெரிய பாக்கியத்தை அன்பு ஐயா அவர்களுக்கு நீ தந்ததுக்காக நன்றி. ஆயுஷ் நாட்கள் உம்முடைய கரத்தில் இருக்கு. என்னால் உம்முடைய ஆயுஷ் நாட்கள் பெருகும் என்று சொன்னேன். உன்னை நீடித்த நாட்களாய் திருப்தியாக்கி ரட்சிப்பை உனக்கு காண்பிப்பேன் என்று சொன்னேன். அப்படியாய் அவர் நீடித்த நாட்களாய் இன்னும் பல ஆண்டுகள் அவர் இன்னும் இந்த பூமியிலே வாழ்ந்து ஒரு ராஜ்யத்தை கட்ட கிருபை பாராட்டும். தேவ தயவு தேவ இரக்கம் அவரோடு கூட தொடரட்டும். இன்னும் ஆண்டவர் அவரை கொண்டு என்னெல்லாம் தேவன் செய்ய திட்டமாய் இந்த திட்டத்தை நிறைவேற்றி ராஜ்யத்தை கட்ட நாமத்தை மகிமைப்படுத்த பிதா குமாரன் பரிசுத்தாவியின் கூட்டத்தையும் தொடக்க முதல் முடிவரை இருக்கிறார். సమయంలో సాక్ష్యం చెప్పేవాళ్ళు అంటే అయ్యగారికి వచ్చి గ్రీటింగ్స్ తెలియజేసేవారు. అయితే త్వరగా రావాలి, లేట్ చేయకూడదు. పేర్లు పిలిచి పిలవటం మంచి పద్ధతి కాదు. ஐயா கொடுத்த கிரீட்டிங் சொல்லுங்க. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ஆண்டவராகிய இயேசுவின் நாமத்திலே இந்த நாளிலே பிறந்த நாளை கொண்டாடுகிற ஐயா பிஷப் ஐயாவை நாங்கள் இதயத்தின் ஆழத்திலிருந்து அவரை நாங்கள் வாழ்த்துகிறோம். தேவன் தாமே இந்த பிறந்த நாளை கொண்டாடுகிற ஐயாவை வேதம் சொன்னபடி ஊனியவன் 1:2 பிரியமானவனை உன் ஆத்மா வாழ்வது போல எல்லாவற்றிலும் வாழ்ந்து சுகமாக சொல்லி ஐயாவை நாங்கள் வாழ்த்துகிறோம். ஏன்னா அவர் வாழ்த்துறதுக்கு இன்னும் அதிக இதயங்கள் வேண்டும். அந்தளவுக்கு அவருடைய அன்பு, அவருடைய இரக்கம், ஜனங்கள் மேல் வைத்துக்கிற ஊழியத்தில் மேல் வைத்துக்கிற ஊழியக்காரர் மேல் வைத்திருக்கிற ஒரு அன்பு பாசத்துக்கு அவருக்கு ஈடு இணையே இல்லை. அப்படியாக அவரை நாங்கள் ஒரு நாள் ஃபஸ்ட் நாள் நாங்கள் அவரை சந்தித்தோம்.
அவரை சந்தித்ததிலிருந்து அவருடைய அன்பினாலே நாங்கள் இழுக்கப்பட்டு நாங்கள் தொடர்ந்து இந்த அவருடைய பயணத்தில் 5 வருஷமும் நாங்கள் பிரயாணம் பண்ணி கொண்டு இருக்கிறோம். காரணம் அவர் மேல் அவர்கிட்ட இருந்த அந்த அன்பு. அது மாத்திரமல்ல, நான் அங்கே போய் அவர்கிட்ட சேர்ந்து ஒரு 3 மாதத்துக்கு முன்பாக 3 மாதம் கழித்து எனக்கு அவங்க அந்த குரூப் மூலம் எனக்கு மலேசியா போவதற்கு ஒரு வாய்ப்பு கிடைச்சி, அப்படியாக இந்த ஐயாவுடைய ஊழியத்தின் மூலம் ஐயா வைத்துக்கிற அந்த அன்பின் மூலம் நாங்கள் அநேகமான கர்த்தருடைய நாமத்தினாலே அநேகமான ஆசீர்வாதத்தை பெற்றுக்கிறோம். அப்படியாக மலேசியா போவதற்கு அப்படி ஒரு வாய்ப்பு இந்த ஐக்கியத்தின் மூலம்தான் ஐயாவோட மூலம் கிடைத்தது. தேவனுக்கு மகிமையுண்டாகட்டும். அப்படியாக ஐயாவை நாங்கள் யோசுவா 1:5 படி மோசே கூட இருந்தது போல உன்னோட கூட இருப்பேன், நான் உன்னை விட்டு விலகுவதும் இல்லை, உன்னை கைவிடுவதும் இல்லை சொல்லி வார்த்தையின்படி அவரை கர்த்தர் தாமே ஆசீர்வதித்து ஆதியாகமம் 12:2 படி நான் ஆசீர்வதிப்பேன், நீ ஆசீர்வாதமாக இருப்பாய். ஆண்டவர் வந்தாமே அவர் இன்னும் அநேகருக்கு இப்பொழுது அநேகருக்கு ஆசீர்வாதம் இருக்கிறாரு. இன்னும் அநேகருக்கு இன்னும் அதிகமாக ஆசீர்வாதமாக இருக்கும்படியாக அவரை நாங்கள் வேண்டுகிறோம், அவரை வாழ்த்துகிறோம். அவருடைய இந்த பிறந்த நாளே நாங்கள் இன்னும் இதயத்தில் நாளத்திலிருந்து இன்னும் அதிகமாக அவரை நாங்கள் வாழ்த்துகிறோம். காரணம் அவருக்கு இருந்த அன்பு, அவருக்கு இருக்கிற கருணை, இரக்கம் எல்லாத்துக்காக அது தேவனுடைய கிருபை தான். அப்படியாக அவர் இருந்த அந்த அன்பு இந்த ஊழியத்திலும் எல்லா ஜனங்கள் மத்தியிலும் இருந்து அது இன்னும் அதிகமான ஆசீர்வாதத்தை பெறும்படியாகவும் இன்னும் அநேகருக்கு ஒரு உதவிகரமாக இருக்கும்படியாகவும் நாங்கள் அவரை வாழ்த்துகிறோம். கர்த்தர் தாமே இந்த வார்த்தையின்படி ஆசீர்வதித்து நான் மோசையை கூட இருந்தது போல் உன்னோட கூட இப்போ சொன்ன போல் ஐயா கூட கர்த்தர் இருந்து இன்னும் அதிகமாக ஆசீர்வதித்து அநேகருக்கு பிரயோஜனமாக அநேகருக்கு ஆசீர்வாதமாக, எப்படி ஆபிரகாமை நான் உன்னை ஆசீர்வதிப்பேன் நீ ஆசீர்வாதமாக இருப்ப சொன்னாரே, அப்படியாக அநேகருக்கு ஆசீர்வாதம் இருக்க முடியாது கர்த்தர் வைப்பாராக. அது மாத்திரமல்ல, உபாகமம் 1:11 சொன்னபடி இப்பொழுது இருக்கிற காட்டிலும் 1000 மடங்காக ஆசீர்வதிக்கும்படியாக நாங்கள் அவரை வாழ்த்துகிறோம். கர்த்தர் தாமே இந்த வார்த்தைகளின்படி கர்த்தர் ஆசீர்வதிப்பாராக. நாங்கள் தொடர்ந்து ஐயாவுக்காகவும் பாஸ்டர் அம்மாவுக்காகவும் பிள்ளைகள் 2 பிள்ளைகளுக்காகவும் பெற்றோர் உடன்பந்தர்களுக்காகவும் சபைக்காகவும் தொடர்ந்து நாங்கள் செபித்துக் கொண்டு இருக்கிறோம். அதே போல் நீங்களும் அதுக்காக ஐயாவுக்காக செபித்துக் கொள்ளுங்கள். விசேஷமாக இந்த நாளிலே பிறந்த நாளை கொண்டாடுற ஐயாவை நாங்கள் இதயத்தின் நாளிலிருந்து வாழ்த்துக்கள் சொல்லி செபிக்கிறோம். அவர் கர்த்தர் பெரிய காரியத்தை செய்வதாக ஆசீர்வதிப்பதாக நாம மகிமைப்படட்டும். பெரிய கர்த்தர் இயேசு நாமத்தில் பிதாவே, ஆமென். దేవుని నామానికి స్తుతులు కలుగునుగాక. దైవదాసులను గురించి చెప్పాలంటే ఆయన చేస్తున్నటువంటి ఆయన అందరినీ ప్రేమిస్తున్నటువంటి వారు, అందరితో హ్యాపీగా ఉంటున్నటువంటి వారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటూ ఎదుటి వారిని కూడా నవ్విస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మరి దేవుడు ఆయన్ని ఆ కుటుంబాన్ని స్థిరపరిచి ఉన్ని ఇంకా ఎక్కువగా స్థిరపరచాలని, పదిలపరచాలని, నీరు కట్టి ఫలింపజేయాలని దేవుణ్ణి అడుగుతున్నాం. ఆ రీతిగా ఆయన యొక్క సేవ లెబనోను పర్వతాలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో, వేర్లు తన్ని వెరుగుతున్నాయో, రాత్రికాలు వస్తున్నటువంటి మంచు వలెను, రాత్రికాలు వస్తున్నటువంటి వెన్నెల వలెను, ఉదయకాలం వస్తున్నటువంటి మంచు వలెను, తామర పుష్పం ఏ విధంగా నీటిలో వృద్ధిపరుస్తుందో ఆ రీతిగా లెబనోనుకు ఉన్నటువంటి సువాసన
లెబనోనుకున్నటువంటి పరిమిత తైలములే ఇంకా జరిపించినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్లోనూ వరల్డ్ వైడ్లోనూ దైవదాసులు వాడబడాలని, ఆయనకి ఇంకా నూతన బలం, నూతన శక్తిని, నూతన ధైర్యాన్ని దేవుడిచ్చులాగున మరి ఆ కుటుంబాన్ని ఇప్పుడు చేస్తున్నటువంటి సేవ కంటే ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి సేవ చేయవాడుగా దేవుడు అత్యధికమైనటువంటి ఆయుస్సుని పొడిగించాలని, మరి దైవదాసులు చేస్తున్నటువంటి మహిమగల కార్యాలు మరి అందరినీ తృప్తిపరుచుతున్నటువంటి వాడుగా, అన్ని సంఘాలకి ఇస్తున్నటువంటి వాడుగా, నిజంగా ఆ విధంగా చేయాలంటే అందరికీ మనసు రావటం లేదు. మరి దైవదాసుల ద్వారా ఎంతోమందికి బైకులు ఇచ్చినటువంటి వారుగా, చర్చలకు సహాయం చేస్తున్నటువంటి వారుగా, మరి కుంటివారికి కానీ, గుడ్డివారికి కానీ, మగవారికి కానీ, వృద్ధులకు కానీ, విధవరాలకు కానీ, అమ్మగారి ద్వారా, అయ్యగారి ద్వారా, ఆ కుటుంబం ద్వారా ఎన్నో సేవలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు జరిగినటువంటి సేవల కంటే ఇంకా అత్యధికంగా సేవలు చేయవారుగా దేవుడు ఆయన ఆయత్తపరచాలని, ఇంకా సేవలలో ముందుకు జరిగిపోవాలని, మరి ఇంకా ఆయనకి శక్తిని, బలమును, ఆరోగ్యమును, ధైర్యమును దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ సాక్ష్యమును ముగించుకుంటున్నాను. Praise the Lord. Praise the Lord. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாதாக. இந்த நாளிலே ஐயாவுடைய 50வது பர்த்டே செலிப்ரேஷனுக்காக நம்ம வந்திருக்கிறோம். ஆண்டவரை இயேசு கிறிஸ்து தாமே அவரை இன்னும் அதிகமாக அவரை ஆசீர்வதித்து சரீரத்தில் நல்ல சுகம், பலம், தீர்க்க ஆயுசையும் கொடுத்து கர்த்தர் ஆசீர்வதிப்பாராக. சங்கீதம் 65:12 சொல்லுகிறது, வருஷத்தை உம்முடைய நன்மையினால் முடிசூட்டுவேன் என்று சொன்ன வசனத்தின்படி ஐயாவுக்கு நல்ல சுகம், பலவும் இன்னும் கர்த்தர் கொடுத்து அவரை இயேசு நாமத்தில் அவரை ஆசீர்வதிக்கிறோம். நாங்கள் அந்த ஐக்கியத்துக்கு வந்ததிலிருந்தே அவர் எங்களோட ரொம்ப அவங்க மட்டுமில்ல, பிள்ளைகள், அம்மா, எல்லாம் அந்த ஃபேமிலியே ஒரு அன்பான ஒரு குடும்பம். எங்களை மிகவும் நேசிப்பார்கள். அந்த தம்பி கூட எப்பொழுது எங்களை பார்த்தாலும் சாப்பிட்டீங்களா அப்படின்னு கேட்காமல் விட மாட்டாங்க. அந்த மாதிரி அன்பான அந்த குடும்பம். ஆண்டவர் தாமே ஊழியத்திலும் ஐயாவை இன்னும் அதிகமாக ஆண்டவர் ஆசீர்வதித்து இன்னும் அநேக ஆயிரங்களுக்கு அவர் பயன்படவும் ஆண்டவர் தாமே அவர்களை இன்னும் ஊழியத்தை ஆசீர்வதித்து கர்த்தர் தாமே அவருடைய குடும்பத்தையும் அவர் செய்கிற எல்லா காரியங்களும் கர்த்தரோட கரங்குட இருந்து அவன் செய்வதெல்லாம் வாய்க்கும் என்று சொன்னோன்னமாக கர்த்தர் தாமே அவரை நிறைவாக ஆசீர்வதிப்பதாக. நான் உன்னோடு கூட இருந்து நீ செய்யும் காரியம் பயங்கரமாக இருக்கும் என்ற வசத்தின்படி அவரை நாங்கள் இயேசு நாமத்தில் வாழ்த்தி ஆசீர்வதிக்கிறோம். இன்னும் கர்த்தர் தாமே போக்குவரத்தில் ஆசீர்வதித்து, ஊழியங்களில் ஆசீர்வதித்து, குடும்பத்தில் ஆசீர்வதித்து, விசேஷமாக நல்ல கிருபைகளையும் கொடுத்து ஆசீர்வதிக்கும்படியாக இயேசுப்பட நாமத்தில் நாங்கள் அவர்களை மனதார வாழ்த்துகிறோம். கர்த்தர் தாமே ஆசீர்வதிப்பாராக. ஆமென், ஆமென். తగిన త్వరగా రావాలి, తర్వాత సమయం ఉండదు. మీరు సమయాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన దైవ సేవలందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సేవలో అయ్యగారికి తన 50వ సంవత్సరంలో అయ్యగారిని ఉంచినందుకు వందనాలు తండ్రి.
అయ్యగారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు వందనాలు. చిన్నపిల్లల కార్యక్రమాలు, అవతల పెద్దల కార్యక్రమాలు, ఇంకా చూపు లేని బిడ్డల కార్యక్రమాలు, ఇంకా ఎన్ని చేస్తున్న ఆ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుటకు అయ్యగారితో మాట్లాడయ్యా. అయ్యను తండ్రి మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను పేరు పేరు దీవించిన ఆయన. అయ్యగారి మనసులో ఇంకా ఏమి సేవ చేయాలనో ఆ సేవలన్నీ అభివృద్ధి పరచుటకు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డలతో నువ్వు మాట్లాడు నాయన. వాళ్ళ అవసరాలను తీర్చు యేసయ్యా. అయ్యగారితో అయ్యగారు 50వ సంవత్సరము పుట్టినరోజు పండగ చేస్తుండగా ఆ పండగకు వచ్చిన ప్రతి బిడ్డలను పేరు పేరు దీవించి ఆశీర్వదించి బలపరిచిన ఆయన యేసయ్యా. ఎలాంటి అపవాది క్రియలు, సాతాను క్రియలు జరగకుండా నువ్వే ముందుగా తోడుగా ఉండి నాయన. అనేక బిడ్డలు మార్గం మధ్యలో వస్తుండగా వాళ్ళకి సాయం చేసే దేవుడు నువ్వే తండ్రి. అయ్యగారికి మంచి ఆరోగ్యం చేసే తండ్రి. అమ్మగారిని దీవించిన ఆయన. వాళ్ళ కుటుంబంలో ప్రతి బిడ్డలను పేరు పేరు దీవించిన ఆయన. పరిశుద్ధ ఆత్మదేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను ఆయన. అయ్యగారు ఉన్న తలంపులు ఇంకా అభివృద్ధి పరుస్తామని నమ్ముతూ ఈ చిన్న మాటలో నేను దేవుని సన్నిధిలో చెబుతున్నాను. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కూర్చున్న దైవ సేవకులను, దైవ సేవకుడు కుటుంబానికి ప్రభునామన మరి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమును కూడా మనం ఈ స్థలానికి చేరటంలో ప్రభుకు ఇచ్చిన ఆయన ప్రేమను బట్టి వందనాలు. ఆయన కుటుంబానికి కూడా ప్రభునామలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. 50 దినాలను 50 సంవత్సరాల యొక్క దిన రోజును జ్ఞాపకం చేశాడు. ఆయన తల్లి గర్భమును పుట్టింది ఇప్పుడు 50 సంవత్సరములు. 50 సంవత్సరములు రేయం బగులను ఆయన దేవుడు కాపాడుతూ వచ్చాడు. 50 సంవత్సరములలో ఆయన ఏమి నేర్చుకోవాలనో ప్రభు ఆయనకు నేర్పించాడు. ఆయన ఇకలోకం లేక సంబంధమైన పాఠశాలలో, పరలోక సంబంధమైన బైబిల్ లేక పాఠశాలలో ఆయన నేర్చుకోవాల్సినది అంతా కూడా ఆయనకును అనుగ్రహించబడ్డది. మూడోది ఆయన పుట్టుక దినము, తల్లి గర్భం నుంచి పుట్టుక దినం 50 సంవత్సరాలు. క్రొత్తగా జన్మించే రెండో దినం జన్మదినము దినాలు ఎన్నో తెలియలేదు. అవి 30 ఉంటాయి అనుకుంటాం. మరి మనకు కావాల్సినది ప్రభులో పుట్టిన దినం అవసరం. ఎందుకంటే మనము క్రీస్తువుల పిల్లలము, దేవుని పిల్లలమైన మనము, ఏర్పరచుకున్న మనము, ఆయన సేవకు పిలిచిన మనము, మనకొచ్చి మరి క్రీస్తులు పుట్టిన ఆ దినము మనకు అవసరం. నూతన యొక్క జన్మదినం ఇది. క్రీస్తులో మనం పుట్టి క్రీస్తులు ఇప్పుడు పెరుగుతున్నాం. ప్రకాశరాజు గారు, బిషప్ గారు ఈరోజు తల్లి గర్భంలో పెరిగాడు, తల్లి గర్భంలో చేతులు పెరిగాడు, తల్లి ఒడిలో పెరిగాడు. అటుప్పుడైతే ఆయన ఎప్పుడు ఆయన పిలుచుకున్నాడో నూతన యొక్కను మార్గంలోకి ఆయనకు ఎలాగ పెడుతున్నాడంటే 32 కీర్తనలు చెప్పినట్టుగాను, నేను నీకు సక్కనమైన బోధ బోధించాను, ఆలోచించి చెప్పేదను, సక్కనే మార్గంలోకి వచ్చాడు ఆయన. ఆ మార్గంలో ఆయన నడుస్తూ ఉండేదానికి ప్రభు చెరుపరుచుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు విశ్వాసి కానీ, సేవకు వచ్చిన వారు కానీ, ఒకవేళ భయభక్తులుండి పెరుగుతున్నా కూడా, నేను ప్రభులో పెరుగుతున్నానా లేదా, నేను ప్రభులో జన్మించానా లేదా, ఈ రెండు మనకు అవసరమై ఉంది. మూడోది సాక్షిగా ఉండడం లేదా, అదే మనకు అవసరం. ఆయన ఈ రోజును మరి తల్లిదండ్రి కాడి నుంచి వచ్చాడు, ప్రభు యొక్క నామంలోకి జన్మించాడు. ప్రభు మార్గంలో
అందుకండి నేనే సత్యం మార్గం జీవం అన్నాడు. రండి అన్నాడు, వచ్చాడు. కానీ ఈరోజు మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వారం, పరిశుద్ధ గ్రంథము నుండి మాటలు బోధిస్తున్న వారం, ఎక్కడ జన్మించామని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుకు సాక్ష్యం ఉందాం. ప్రభు ఆయనను, ఆయన కుటుంబాన్ని ప్రభులోకి తీసుకొని ఆయన వెనకాల నడిపించుకుంటూ, ఆయన వెనక ఆయన ఆ నీడలో ఉంచుకుంటూ, రెక్కల కింద దాచుకుంటూ, ఆయన యొక్క మార్గములు ఉంచుకొని ఇంతవరకు ఈ వయసు వరకును ఆయనను తోడుపడి కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే ముది వచ్చినంత ఎత్తుకున్నాను, తల ఎంట్రుకనంత వరకు నీకు తోడుపడతాను. ఆమేన్. అదే కాబట్టి మరి 1 కొరింథీయులు కూడా మాట్లాడుతున్నాడు 16 అధ్యాయం 14లో, మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయండి. ఆమేన్. కనుకను ఆయనకి ఇచ్చిన ఏకను సేవ, ఆయనకి ఇచ్చిన ఏకను కుటుంబం, ఆయనకి ఇచ్చిన సగలాన్ని కూడా బట్టి ప్రభుకు అప్పగిస్తూ, ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ, ఆ కుటుంబానికి కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా. నేను అయ్యగారు చాలా చాలా ప్రయాసంతో తన జీవితాన్ని నడిపించారు. చిన్న వయసులో నుంచి ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి తన జీవితం అంతా దూరం తాను ఎంతో తగ్గించుకొని, తన కోపాలు అన్నీ ప్రతి ఒక్క విషయంలో కానీ దేవుని ఆధారపడి, ఆయన ఎంత గొప్పగానో తన ప్రయాసమంతా తాను చేయుచున్న ప్రతి ఒక్క విషయంలో తాను చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో అందరూ కలిసి ఆయనతో ఉండాలని చాలా ఆశిస్తాను. ఆయన ఆశలందరూ వచ్చి అందరినీ నాతో ఉండాలా, అందరు నాతో కలిసి ఉండాలా, నేను ఉండాలని 50 సంవత్సరం దాకా ఆయన వచ్చి ఇప్పుడు కూడా ఇంకా నేను ఎంతమందికి అందరు నాతో ఉండాలని చాలా ఆశిస్తున్నాను. ఆయన పుట్టక దినము అంటే 50వ సంవత్సరము గోల్డెన్ జూబ్లీ చేయటం అయినా కూడా వచ్చి అందరూ నాతో ఉండాలి. నా 50వ సంవత్సరం అయినా కూడా వచ్చిన అందరూ సేవకులు కానీ ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ఏం పని చేస్తున్నా వాళ్ళు ఏ పని మ్యూజిషియన్ కానీ కెమెరామ్యాన్ కానీ ఎవరైనా కానీ అందరూ నా వలే ఉండాలని చాలా ఆశపడుతుంది. ఆయన ఆశ వచ్చి ఆయన ప్రయాసము ఇంకా ఎంత సాగుతుందో దేవుని కృపలో నేను కూడా జాన్సన్ని, నేను ఎక్కడో ఉండాల్సినోని నన్ను తీసుకొచ్చి జాన్సన్ కూడా వచ్చి నాతో ఉండాలని చాలా ఆశిస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆయన సేవలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని చాలా ఆశిస్తాడు. ఆయన ఎంత గొప్పవాడు అని ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు. ఆయన అంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా ఆయన చేయాల్సిన ప్రతి ఒక్క విషయంలో అందరూ కలిసి ఆయనతో ఉండాలని చాలా ఆశిస్తాడు. ఆయన యొక్క ఆశలు, ఆయన యొక్క సంతోషము చాలా గొప్పది. దేవుని దీవెన ఆచరించగలరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మన మధ్యలో దేవుని దాసులు ఈ దినమందు పుట్టుక దినాన్ని జరిపించుకుంటున్నటువంటి దైవజనులు బిషప్ ప్రకాశ్ రాజయ్య గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలా